హలో తెలంగాణ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ది ఛానల్. మనం ఈ వీడియోలో తెలంగాణలో అకాడమిక్ ఇయర్ 2026-27 గాను ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సెస్ మేనేజ్మెంట్ కోటా కింద అన్ఎయిడెడ్, ప్రైవేట్, నాన్ మైనారిటీ మెడికల్ మరియు డెంటల్ కాలేజెస్లో ఇంక్లూడింగ్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మేనేజ్మెంట్ కోటా కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి నోటిఫికేషన్ 12th ఆగస్ట్న రిలీజ్ అయింది. రిజిస్ట్రేషన్ 13th ఆగస్ట్ 2026 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ముగింపు 20th ఆగస్ట్ 2026 6 PM 13th ఆగస్ట్న స్టార్ట్ అయ్యి 20th ఆగస్ట్ 6 PMన క్లోజ్ అవుతుంది. అలాగే క్లాసెస్ 8th సెప్టెంబర్ 2026న స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ 12,000 రూపీస్. ఇది అన్ని కేటగిరీలకి 12,000 రూపీస్. బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీరు డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయగలరు. ఇంకా కట్ ఆఫ్ గురించి వస్తే 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్కి 213 మార్క్స్ మినిమం. జనరల్, ఈడబ్ల్యూఎస్ విత్ పీడబ్ల్యూడి ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ గురించి 194, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి, బీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కు 177 మినిమం మార్క్స్ కట్ ఆఫ్గా నిర్ణయించబడింది. ట్యూషన్ ఫీజు విషయానికి వస్తే ఇది ట్యూషన్ ఫీజు కాలేజ్ వైజు అలాగే కేటగిరీ వైజ్ ఇవ్వబడింది. అన్ని కాలేజెస్లో ఆల్ అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ మెడికల్ ప్రైవేట్ కాలేజెస్లో క్యాట్ ఏ ఫీ 60,000 రూపీసు, క్యాట్ బి ఫీ 15,55,000 నుంచి 12 lakh రూపీస్, 12,50,000, 13 lakhsగా నిర్ణయించబడింది. ఇది కాలేజ్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకుంటే క్యాట్ బి ఫీ పర్ ఇయర్ 11,55,000 ఉండొచ్చు. ఇంకొక కాలేజ్లో 12 lakh రూపీస్ పర్ ఇయర్ ఉండొచ్చు. మరొక కాలేజ్లో 12,50,000 ఉండొచ్చు. ఇంకొక కాలేజ్లో 13 lakhs పర్ ఇయర్ ఉండొచ్చు. ఇది ట్యూషన్ ఫీజు కాలేజ్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకుంటే క్యాట్ బికి ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ 13 lakh రూపీస్గా నిర్ణయించబడింది. క్యాట్ సి విషయానికి వస్తే 2 times ఆఫ్ క్యాట్ బి ఫీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం అపోలో ఇన్స్టిట్యూట్లో క్యాట్ బి ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ 13 lakhs అనుకున్నాము. క్యాట్ సి విషయానికి వస్తే 2 times అంటే 2 into 13 lakhs 26 lakhsగా నిర్ణయించబడింది. అలాగే ఏ డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేయాల్సి వస్తుందంటే 1 నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్, ఇది కంపల్సరీ కావాలి. పీడిఎఫ్ ఫైల్ టైప్ ఉండాలి, 500 KB సైజ్. బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ కార్డ్, ఇది బర్త్ సర్టిఫికేట్ గురించి ఎస్ఎస్సి మార్క్స్ కార్డ్ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB ఉండాలి. అలాగే 12th మార్క్స్ కార్డ్, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 9th and 10th, ఇది ఒకే ఫైల్గా ఉండాలి, పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB. స్టడీ సర్టిఫికేట్ 12th, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో, ఇది కూడా 500 KB ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 12th, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB ఉండాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇది కమ్యూనిటీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ గురించి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్లో వాళ్ళు మాత్రమే కమ్యూనిటీ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఆర్ మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళకు ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మండల్ రెవెన్యూ ఆఫీసర్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మండల్ రెవెన్యూ ఆఫీసర్ అవసరం వస్తుంది. ఇది కూడా పీడిఎఫ్ 500 KB ఉండాలి. అలాగే ముస్లిం మైనారిటీస్కి, అదర్ మైనారిటీస్కి మైనారిటీ సర్టిఫికేట్స్ అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇది తహసీల్దార్ ఇష్యూ చేసింది కానీ, ఎంఆర్ఓ కానీ,
మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముస్లిమ్స్ అప్లై అవుతుంది. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB. నెక్స్ట్, ఎవరైతే తెలంగాణలో కానీ సిబిఎస్ఈలో కానీ ఐసిఎస్సిలో కానీ 12th పాస్ కాకుండా వేరే బోర్డ్స్లో 12th పాస్ అయి ఉంటే వాళ్ళ ఈక్వలెంట్ 12th సర్టిఫికేట్, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB ఉండాలి. ఎవరైతే తెలంగాణలో కాకుండా సిబిఎస్ఈ బోర్డు కాకుండా ఐసిఎస్సి కాకుండా అదర్ బోర్డులో 12th పాస్ అంటే వాళ్ళ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB ఫైల్ సైజ్ ఉండాలి. నెక్స్ట్, ఎన్ఆర్ఐస్కి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్, ఇది సపోర్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ, అదర్ డాక్యుమెంట్స్, ఇది ఓన్లీ ఎన్ఆర్ఐస్ గురించి, మిగతా వాళ్ళకు ఈ డాక్యుమెంట్ అవసరం లేదు. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, కానీ ఫైల్ సైజ్ 1000 KB ఉండాలి. ఇది కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇది ఆర్మీ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకు కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇది కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డ్, అలాగే కాపీ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్, డిపెండెన్సీ సర్టిఫికేట్, ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 1000 KB సైజ్ ఉండాలి. నెక్స్ట్, ఆధార్ కార్డ్, ఇది క్యాండిడేట్ ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB. స్టూడెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KB ఉంటే చాలు. అలాగే క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ స్పెసిమెన్ సిగ్నేచర్, స్టూడెంట్ సైన్, ఇది కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో 100 KB ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పెయిడ్ మెంటర్షిప్ కావాల్సి వస్తే ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ లేదా వాట్సాప్ చేయండి. మీకు పర్సనలైజ్డ్ అడ్మిషన్ గైడెన్స్ లభించును. పర్సనలైజ్డ్ అడ్మిషన్ గైడెన్స్లో మీకు డాక్యుమెంట్స్ ఏవేవి అవసరం వస్తాయి, వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలి, అడ్మిషన్ వరకు అలర్ట్స్ ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇవ్వబడును.